బ్రీఫ్గానే మాట్లాడండి, మరో అంశంలోకి వెళదాము. ఎలాగో దీంట్లో మీరు పెద్దగా డిబేట్ చేయడానికి ఏముండదు. మీరు ఆల్రెడీ పార్టీ లైను అలాగే లెటర్లు రాశారు, అదంతా ఓకే. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కన్ఫ్యూజన్ ఏదో ఉంది, బిల్లులో ఇది పెట్టలేదు, ప్రోరాటాగా 50% ప్రతి రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా పెంచుతాము పార్లమెంట్ స్థానాలు అనేది ఈరోజు పార్లమెంటులో అమిత్ షా గారు మాట్లాడారు. కానీ బిల్లులో ఎందుకు పెట్టలేదు అనేదానికి క్లారిటీ లేదు. దానికి భరోసాగా చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రంతో మాట్లాడారని, ఆ రకంగా ప్రోరాటగానే పెంచుతారు, కంగారు పడాల్సింది ఎవరు లేదని చెప్పేసి అభయం ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ దీంట్లో ఏమైనా మతలబు ఉండి ఆ రకంగా జరగకపోతే మీరు బాధ్యత వహిస్తారా? సురేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ బిల్లు ప్రవేశపెడుతున్న విషయం గత 4 రోజుల ముందే ఆల్రెడీ ఇంటర్నల్ గా ఎన్డీఏ భాగస్వామ్యాలుగా మేము ఉన్నాం కాబట్టి మాకు ఫలానా 16వ తారీఖు 17వ తారీఖు 2 రోజులు స్పెషల్ సెషన్స్ పెడదాం అనుకుంటున్నాము అని చెప్పి ఆ బిల్లుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అమిత్ షా గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ నిన్న మాధవ్ గారు అందరూ కూడా నిన్న ఈవినింగ్ అమరావతిలో కూడా కూర్చొని కూలంకుషంగా డిస్కస్ చేయడం జరిగింది. బిల్లులో చాలా క్లియర్ గా వాళ్ళు చెయ్యాలి అని అనుకున్నది ఏంటి అని అంటే, ఇదివరకు జనాభా ప్రాతిపదికన చేద్దాము అని అనుకున్నప్పుడు కొన్ని రాష్ట్రాలకి వ్యత్యాసం కనిపిస్తుంది, కొన్ని రాష్ట్రాలు లాభపడుతున్నాయి, కొన్ని రాష్ట్రాలు నష్టపోతున్నాయి అన్న దాంతో ఆ డిస్కషన్ జరిగిన తర్వాత ఫైనల్ గా ఏంటంటే, ఇదంతా కాదు, ప్రస్తుతం ఏ రాష్ట్రానికి ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉన్నాయో వాటన్నిటిని డివైడెడ్ బై 2 చేసేస్తే ఎన్ని వస్తాయో అన్ని పెంచుదాం, 50% పెంచితే సరిపోతుంది అని చెప్పేసి ఒక ఫైనల్ డెసిషన్ కి రావడం జరిగింది. అందులో భాగంగానే ఇందాక మీరు చెప్పినట్లుగా 540 సీట్లు ఏవైతే ఉన్నాయో వాటికి డివైడెడ్ బై 814 సీట్స్ మనకి ఓవరాల్ గా రాబోతున్నాయి. ఇందులో మనకి ఖచ్చితంగా ప్రతి రాష్ట్రము లాభపడేటట్టుగానే ఈ బిల్లుని డిజైన్ చేయడం జరుగుతుంది. అందులో కూడా మహిళలకి పెద్దపీట వేసేటట్లుగా, వాళ్ళకి కూడా ఒక రాజకీయ జీవితంలో మంచి అవకాశాలు వచ్చేటట్లుగా ఈ బిల్లులో మహిళా సాధికారత కూడా ఇంక్లూడ్ చేయడం కూడా జరుగుతుంది. ఎప్పుడు కూడా మా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చూసుకుంటే 44 సంవత్సరాల ప్రస్థానంలో మహిళలకి పెద్దపీట వేసిన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. అప్పట్లోనే నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో సగం వాటా ఇవ్వడం కానీ ఇట్లాంటి చారిత్రాత్మక బిల్లులు తీసుకొని రావడం, దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే రుణాలు ఇచ్చే విషయం కావచ్చు, డ్వాక్రా విషయాలు కావచ్చు, ఏ విధంగా చేశారనేది కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ బిల్లు విషయానికి వచ్చేసరికి అంటే ఖచ్చితంగా ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ మిత్రులు అన్నట్లుగా ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా ఈ బిల్లు ఖచ్చితంగా మేము ఆమోదిస్తున్నాము. దానివల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుంది కానీ ఎక్కడ నష్టం జరిగే పరిస్థితి అయితే లేదు. కానీ వారు తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో తెలియదు కానీ నిన్న మధ్యాహ్నం ఒక సుమారు 1.5 గంటల ప్రెస్ మీట్ పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్ గా మేము ఎన్డీఏ పెట్టే 3 బిల్లులకి ఆమోదంగా మేము ఓటు వేస్తాము అని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ నుంచి మీరు తీసుకున్నట్లయితే తెరచాటుగా ఇండి కూటమితోటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మంత్రాలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగినా అడగకపోయినా వారికి ఉన్న కేసుల భయంతో కావచ్చు, ఇంకో దానికి రేపు 3టికి కూడా సానుకూలంగా ఓటు వేసే పరిస్థితి ఉంటది కానీ ఎక్కడా కూడా వాళ్ళు నెగిటివ్ గా వెళ్లే పరిస్థితి అయితే ఉండదు అని మీకు ఈ సవివరంగా తెలియజేసుకుంటారు.